బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. అల్పపీడన ప్రాంతం నుంచి ఏపీ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. అల్పపీడనం బలపడితే దాని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. తాజా వాతావరణ పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనిల్ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తన ప్రాంతం నుంచి మరొక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 4 రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మనం చూడొచ్చు, సముద్ర వాతావరణం కూడా అలజడిగా మారినటువంటి నేపథ్యంలో సూచించినటువంటి ప్రాంతాల్లోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే నిన్న ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో 7.9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైతే విజయనగరం జిల్లాతో పాటు అనకాపల్లి, విశాఖపట్నంలో కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి. ఉన్నటువంటి 4 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగబోతున్నాయి. ముఖ్యంగా శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉండేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాయుగుండంగా బలపడితే కనుక దీని ప్రభావం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇటు ఉత్తర కోస్తాతో పాటు రాయలసీమలో కూడా వర్షాల ప్రభావం ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదు కాబోతుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో తీరం దాటేటువంటి అవకాశం ఉంది. ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ ఒడిశా మధ్య ఈ వాయుగుండం తీరాన్ని తాకిన తర్వాత దాని ప్రభావం పెద్ద ఎత్తున ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తంగా చూస్తే కనుక రానున్నటువంటి 4 రోజుల పాటు ఉత్తర కోస్తాతో పాటు రాయలసీమలోని అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సాగర్ తీరం నుంచి.